హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నేను మాన్కోట ప్రసాద్, మాన్కోట బ్లాగ్స్కి వెల్కమ్. ఈరోజు ముచ్చట ఏంటంటే స్టూడియోకి వెళ్ళాలి. ఏం పాట రికార్డింగ్ అని అంటే బాల్యం పాట. మేల్ వర్షన్ నేను పాడిన, ఫిమేల్ వర్షన్ ఇప్పుడు మధుప్రియతో పాడించాలి. మధుప్రియ చెల్లి వస్తుంది, రాగానే మదిన్ స్టూడియోలో ఆ పాట రికార్డ్ అయిపోద్ది. అక్కడ మధుప్రియతో కూడా మీకు మాట్లాడిపిస్తా. ఫ్రెండ్స్, మీకోసం ఆ పాట ఒక పల్లవి పాడి వినిపిస్తా. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకోర్ వీరి పేరేమి, కోతి పుట్టిందెందుకో కొమ్మలెక్కేటందుకో, అల్లం దుర్గం ఇల్లం దుర్గం ఆడిన ఆటలు మదిలో పదిలములే, నా మదిలో పదిలములే. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి, దాగుడు మూతలు దండాకో వీరి పేరేమి. అదే మధుప్రియ పాట పాడడానికే, బాల్యం పాట రికార్డింగ్ చేయడానికి వచ్చిన నేను. కానీ ఏమైందనంటే ఈరోజు వర్షం కారణంగా రికార్డింగ్ కొంచెం అంటే రేపటికి పోస్ట్పోన్ అయింది. ఏంది అప్డేట్ అనేది నేను రేపు చూపిస్తాను. వర్షం అయితే ఒక్కసారి మీరు ఆస్వాదించండి. దంచి కొడుతుంది. ఫుల్ ఎండ ఉండే పొద్దున, నిన్న కూడా మస్తు ఎండ ఉండే. దానివల్ల ఉడక పోసి అబ్బా మర్చిపోయినాం అబ్బా. హైదరాబాద్లో వాన చల్లగా పడ్డది, కమ్మగా ఉన్నది ఈ వాన. ఫ్రెండ్స్, చెప్పినా కదా నిన్న వర్షం వచ్చి షూటింగ్ పోస్ట్పోన్ అయింది ఇవాళ. కానీ ఇప్పుడు బయలుదేరాలి యాక్చువల్గా, మళ్ళీ వాన స్టార్ట్ అయింది. వాన కొడితే మంచిదే, కాకపోతే ఊళ్ళలో కొడితే చాలా బాగుండేమో. ఏమో కొట్టుడు కొడుతుంది ఇక. చూడండి ఒకసారి, వరదలు పారుతున్నాయి. హైదరాబాద్లో వరదలు పారితే ఏం లాభం అబ్బా. ఊర్లలో వరదలు పారితే చెర్లు నిండుతాయి, పొలాలు పండుతాయి, చాలా బాగుంది. చెప్పినా కదా నిన్న వర్షం పడి బాల్యం పాట కొంచెం లేట్ అయింది, పోస్ట్ పోన్ అయింది వాళ్ళకి. కానీ ఇప్పుడే వచ్చిన అమూల్య స్టూడియోకు. ఈ నుంచి మళ్ళీ మదిన్ స్టూడియోకి పోవాలి. అనుకోకుండా మనకు ఒక గెస్ట్ ఉన్నాడు, గెస్ట్తో మాట్లాడిపిస్తాను. చలో. నిజంగా రికార్డింగ్ చేస్తున్నావు? తెలుసుగా, మాట్లాడే. నేను ఏదో అడగ తిరగట్లే. కొమరి జబర్దస్త్ కొమరి, ఇప్పుడు అదిరింది కొమరి. కొమరక్క ముచ్చట్లు, మైక్రో సింగర్స్. మంచిగా ఉండరా? ఏం చేస్తూ కరోనా ఉండదంటారు, బయటికి వెళ్తలే, వినబడతలే మీరు అనేది. వచ్చిన మానుకోట ప్రసాద్ మంచిగా నకరాల నర్సిగాడు అంటే అని చేస్తున్నారు. మంచిగా చూడండి, ఆశీర్వదించుండ్రి. వీడియో తీస్తున్నాను నాకు తెలియదు, అందుకు నేను నిజంగా నెట్ పెట్టుకొని ఉండా. ఏమనుకోకరు జరా. నర్సిగాని మాత్రం ఆశీర్వదించుండ్రి బిడ్డ. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయరు. ఫ్రెండ్స్, మీరు నకరాల నర్సయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా. అది నేను చేయడానికి ప్రధాన కారణం అన్న. ఇట్లా తాగి గాడ దగ్గర తెచ్చుకున్నాడు. అంటే నాలో అంటే నువ్వు ఖచ్చితంగా చెయ్యగలవు, నీకు యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి అని గుర్తించింది ఫస్ట్ వేనన్న. అయితే వేనన్న గుర్తించిన తర్వాత ఆ షూటింగ్లో కలిసినాం మేమిద్దరం. ఇంతకుముందే పరిచయం ఉన్నా కానీ అక్కడ నా వేషాధారణ చూసి, అరే భలే ఉన్నారా నాయన, నువ్వు బుడబుక్కలం లెక్క, ఈ క్యారెక్టర్ ఒకటి నువ్వు డిసైడ్ చేస్తే చాలా బాగుంటుంది నీకు అని చెప్పి స్టూడియో వల్ల నాకు అవకాశం ఇప్పించి ఓ 10 ఎపిసోడ్లు 10 చేసినామని. 10 ఎపిసోడ్ల దాకా 10 ఎపిసోడ్లలో నన్ను చూపించిండు అన్న నీకు థ్యాంక్స్ అన్న. ఆ తర్వాతనే నాకు నకరాల నర్సయ్య పెట్టాలనే ఒక ఆలోచన వచ్చింది. అయితే నర్సయ్య అనే పేరు మాత్రం డిసైడ్ చేసింది కొమరన్న. ఇగో నిజంగా చెప్తున్నా, అన్న అయితే నిజంగా బుడుబుక్కలో లేకుంటాడు. ఆ నవ్వు కానీ ఆ మాట కానీ
ఏ రకంగా చూడు ఇంటి ముంగలకి 4 గంటలకు వచ్చేటోళ్ళు బుడుబుడు కలర్లు మంచితో పొట్టేసుకొని గొగ్గేసుకొని టెడ్డి పేరు ఉంటుంది చూడు వెనక బుడ్డి పుదల పొట్ట ఊపుకుంటూ అట్లే ఉంటాడు. నాకు అట్లా చూడగానే అరే కామెడీ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి. మేము మమ్మల్ని ఇట్లా చూస్తే నగరు మీరు, మేము ఎంతో కామెడీ చేస్తే కానీ మీకు నవ్వు రాదు, మనం అన్నం చూస్తే నవ్వు వస్తుంది చాలు. అది ఇంకోటి మంచి టాలెంటెడ్ నాకు అనిపించి నా వంతుగా నేనైతే అన్న ముందుకు రావే చేసుకోవే అంటే చేసుకున్నాడు. చాలా మంచిగా చేస్తున్నాడు. నేను కూడా అన్ని వీడియోలు చూస్తున్నా. తప్పకుండా కొత్త కళాకారుల్ని అభిమానించేటోళ్ళు ప్రతి ప్రేక్షకుడు మన అన్నని ఎంకరేజ్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అన్న నువ్వు కూడా వాళ్ళ అంచనాలను మించేటట్టు చేయాలి. నేను ప్రతి వీడియో ఒక వీడియో అంటే నీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటుంది అన్న. ఎవరైనా ఇప్పుడు మేము ఒక 6 ఏళ్ళ కింద చేసిన వీడియోలు అదే ప్రోగ్రామ్స్ చూసుకుంటే అబ్బా అప్పుడు ఇంత డల్గా చేసినామా ఇట్లా చేసినామా అనిపిస్తుంది. ఒక వీడియోకు నీకు తెలుస్తుంటుంది, మనకు తెలుస్తుంది. అట్లా చూసుకొని మంచిగా చెయ్యి. వాళ్ళని బాగా నర్సయ్య అంటే ఎక్కడికో వెళ్తామని అనుకుంటాను నేను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అన్న. అంటే నేను ఫస్ట్ నకరాల నర్సయ్య పెట్టక ముందు నర్సయ్య ముచ్చట్లను నర్సయ్య ఇంకేదో నర్సయ్య ఏదో అనుకున్నా. వేరన్నా నువ్వు సజెస్ట్ తీసుకున్నా, చాలామంది ఫ్రెండ్స్ని అడిగిన. ఫైనల్లీ కుమరన్నని అడిగిన, అన్న నేను ఇట్లా పెడదాం అనుకుంటున్నా, మరి దానికి ఏ పేరు పెట్టాను అంటే ఈ 3 పేర్లు అంటే నకరాల నర్సయ్య పెట్టు బాగుంటుంది అన్నాడు. మొన్ననే ఆస్ట్రేలియా నుంచి ఒక అన్న ఉంటాడే, పేరే వెరైటీగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది పేరు అని కాల్ చేసిండు. అన్న మంచి పేరు అది, నకరాల నర్సయ్య అనేది. నకరాలు అనే పదం తెలంగాణలో బాగా వాడుకలో ఉంటుంది అనమాట. అదే తీసుకొని పెట్టడం జరిగింది. ఇప్పటికీ 8 ఎపిసోడ్లు ఇచ్చిన, ఇంకా 2 ఎపిసోడ్లు బ్యాలెన్స్ ఉంది. మిగతా ఎపిసోడ్లు ఊరికి పోయి చేయాలి. ఇంకా తెలుసు కదా కుమరక్క. ఇగో ఏం లేదురా, ఇగో స్టూడియో 1లో కుమరక్క ముచ్చట్లు వస్తున్నాయి. అందులో మా నర్సిగాడు చేసిన యాక్టింగ్ చూస్తే చచ్చిపోతారు. నకరాల నర్సయ్యల సపోర్ట్ క్యారెక్టర్ గట్టిగా లేక మీకు కొన్నిసార్లు డల్ అనిపించవచ్చు. నేను కూడా చెప్పిన ఓపెన్గా కొంచెం డల్గా ఉన్నది కొన్నిసార్లు అని చెప్పిన. కానీ నర్సిగానికి టగ్గపర్ క్యారెక్టర్ ఉంటే ఉతికి ఆరేస్తాడు. తప్పకుండా మీరు మాత్రం కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే వాళ్ళు అందరూ ఆ ఎర్ర బటన్ మీద మాత్రం మొత్తుండ్రి. మీ చేతులు ఏమి ఇరిగాయి, ఏళ్ళు ఏమి ఇరిగాయి, మీకేం మంటలేవు. అది మీ ఆస్తి అయితే ఏం అడగాడు. పాపం పెట్టాడు గట్టాడు, ఇంత పొట్టుండది తిప్పల పడుతున్నాడు. ఈ ఒత్తి తేమొచ్చింది చేయండి అన్న. వేరన్నా చెప్పినా కదా నాలో నటించే దమ్ము ఉందని ఫస్ట్ గుర్తించిన పెద్ద మనిషి. తప్పకుండా ఇప్పటికి కూడా ఇంకా చాలా అవకాశాలు ఉంటాయి, చాలా ఎత్తు పెరుగుతారు. మీ అందరూ ఆశీస్సుల వలన కంపల్సరీ మానుకోట ప్రసాద్ అనే మాకే దొరుకుకుండా అవుతాడు. ఇదైతే నిజంగా నీ బుడుబుక్కలు ఈ అవతారం కొన్ని సంవత్సరాల్లో నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. అసలు నువ్వు బిజీ ఉంటుంది. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్. అంటే మీ ఆశీర్వాదం, చూసేవాళ్ళ ఆశీర్వాదం, వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి, గంట కొట్టాలి. ఆశీర్వాదం అయితే ఎప్పటికీ ప్రసాద్ ఉంది ఉంటుంది. ఇక కావాల్సింది మీ ఆశీర్వాదమే. తప్పకుండా నకరాల నర్సయ్య గారిని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి. అట్లనే అన్నది అమూల్య స్టూడియో, అమూల్య ఆడియోస్ అండ్ వీడియోస్, అమూల్య కిడ్స్, అమూల్య ఏది ఉంటే అమూల్య దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్నది కుమరక్క సబ్స్క్రైబ్ చేయండి. మరొకరేమ్మా ఏ యూట్యూబ్ తెరవాగానే అన్నిట్లలో కనబడతా అని ఎక్కడెక్కడ పోయారు. ఏం చేయకపోయినా కుమరక్క ముచ్చట్లు చేయరా, కుమరక్క టీవీ మాత్రం కనబడగరే ఎర్రదా మీరు వస్తుర్రా, నీకేం కావాలంటే అది ఇస్తాడు. కొడుక ర్యాకెట్ల పున్నానికి ఈ అక్కకి ఇచ్చే గిఫ్ట్ అనుకోరు. నర్సిగారిని వస్తారు, నన్ను వస్తారు, మా వేనాయన వస్తారు, అందరు కలిసి ఒత్తుడే గంటలు కొట్టరు. లేకపోతే కుమరక్క మాత్రం మీ గంటలు కొడతారు. అట్లనే ఇప్పుడు మధుప్రియ పాట, మాన్కోట పాటల్లో బాల్యం పాట ఫిమేల్ వర్షన్ చేస్తున్నా. ఇప్పుడు ఆ పాట రికార్డింగ్కి వెళ్ళాలి. అక్కడ జరిగే విషయాలు కూడా మీకు మధుప్రియతో కూడా మాట్లాడిపిస్తాను. బాయ్ బాయ్. ఇది లెక్క మదిన్ హాయ్ చెప్తా. మీ హాయ్ నా వెనక ఉన్నది చూపిస్తా మీకు. ఇప్పుడు 2 గెస్టులు ఉన్నారు మనకు. హలో హాయ్.
కొంచెం ఆగన లైట్ తీసుకుని. హాయ్ హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ మధుప్రియ. కనిపిస్తున్నాగా మళ్ళీ చెప్పడానికి. ఇప్పుడు అదే చెప్పినా కదా బాల్యం పాట. ఎస్, నిన్న వర్షం పడి పోస్ట్ పోన్ అయింది వాళ్ళకి. సో ఇవాళ చేత ఈరోజు ఆ పాటని కంప్లీట్ చేసి విజయవంతంగా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాం. కానీ వర్షంలో కాదు, వర్షం లేకుండా స్టూడియో లోపల. ఇప్పుడు వర్షం వచ్చినా ఏం కాదు, వర్షం వచ్చినా పాడి వెళ్ళిపోద్ది, ఎస్ అది గ్యారంటీ. అంతేగా, షూట్ కూడా అయిపోతుంది ఎందుకంటే స్టూడియో మేకింగ్ కదా. యా అంతేగా. కెమెరామెన్ మంచి పలకనామా. కెమెరామెన్ ఇక్కడ ఎవరు? అసలు ఆల్ ఇన్ వన్ సింగర్, కెమెరామెన్, రైటర్, యాక్టర్, ఎన్ని కావాలన్నా, మ్యూజిక్ డైరెక్టర్, ఇంకెన్ని కావాలన్నా సరిపాట్లే నీకు. జనం నన్ను ఏ రూపకంగానైనా వీడు బతికి ఉన్నాడు అనుకోవాలి. ఒకటి కాకపోయినా ఇంకోడానికి. నువ్వు బతకడం కాదు మానుకోట ప్రసాద్, నువ్వు కళతో చాలా మందిని బతికిస్తున్నావు. బా, దిస్ ఈజ్ వాట్. థ్యాంక్స్ అన్న. అది అన్న ఇగో ఒక్కసారి అన్నతో కూడా మాట్లాడదాం. హాయ్ అందరికీ హాయ్. మానుకోట ప్రసాద్ వర్ష కారణంగా ఈ పోస్ట్ పోన్ చేసి ఈరోజు మళ్ళీ ప్రారంభం చేస్తున్నాడు. ఈ పాట మళ్ళీ మధుప్రియ ఇవాళ స్టూడియోకి వచ్చి పాడుతుంది కాబట్టి చాలా ఆనందకరమైన విషయం. అన్నది ఫోక్ గల్లీ యూట్యూబ్ ఛానల్లో ఈరోజు రాఖీ పాట రిలీజ్ అయింది. తమ్ముడు రేలా ప్రసాద్ రాసిన పాట. అన్న యాక్టింగ్ చేసిండు, పరమేష్ చింపేసిండు, మ్యూజిక్ చేసిండు, మ్యూజిక్ కూడా చేసిండు, అన్న పాడిండు. పరమేష్ అయితే నాకు బాగా నచ్చింది. వెరీ గుడ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. No? Ready. Then you see man. Hasini. Ready. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండా కోర్వి. ఒక్కసారి ఇంకొక హాఫ్ అన్ అవర్ తగ్గించు అది కూడా ఎట్లా చూద్దాం. ఓకే. వీరి వీరి 2 days ఏంది రేపు పొద్దున అప్లోడ్ చేయాలి. ఇది 2 days అసలు వామ. నువ్వు 2 days అంటే 2 నెలలు పడుతుంది. అది ఇది క్యాన్సిల్ చేస్తా నేను. ఫస్ట్ టైం లైవ్ కెమెరా పెట్టి పాట పాడుతున్నావు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి దాగుడు మూతలు దండా కోర్ వీరి పేరేమి. అది ఫ్రెండ్స్, మొత్తానికైతే పాట కంప్లీట్ అయిపోయింది. దగ్గర దగ్గర ఒక నేను 15 days నుంచి అనుకుంటున్నా. పాపం చెల్లె మధుప్రియకు టైం కుదరక తమ్ముడు నాదిగానే ఉన్నాడు. నేనేం చెప్పట్లేదు, రెడీగానే ఉన్నాడులే. కానీ పాట మొత్తానికి అయితే పాడేసింది మధుప్రియ. పాడేసింది. ఎంత పాడింది? ఒక గంటలు పాడేసి వెళ్ళిపోయింది. అవును, గ్రేట్. గంటలు పాడింది. నాకు కూడా కుదరలేదు యాక్చువల్గా. నిన్ననేమో వర్షం వచ్చింది, మొన్న ఏదో పని, అవతల మొన్న ఏదో పని. కానీ ఇవాళ అయితే పాట కంప్లీట్ అయింది. రికార్డింగ్ కాదనుకున్నా నేను. 5:30 దాటింది కదా. 5:30 ఉండదు అనుకున్నా. అంటే నాకు 2:30 టైం ఇచ్చిండు. అది 5:30 అయింది. 5:30 నుంచి 6:30 అయింది. 6:30కి వచ్చి మీరు. కానీ చాలా ఓపికగా పాట కంప్లీట్ అయిపోయింది. మాన్కోట పాటలు యూట్యూబ్ ఛానల్లో ఈ పాట ఉంటుంది. అందరూ మాన్కోట పాటలను సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను మాక్సిమం పాత వీరి వీరి గుమ్మడి పండు విజువల్ కాకుండా కొత్తగా వేయడానికి ట్రై చేస్తా. కొత్త విజువల్స్ కూడా చేస్తాం. ఎందుకంటే నేను కెమెరా కొనుక్కున్నా ఓన్గా. అంత నా చేతిలోనే ఉంది కాబట్టి ఇరగదీస్తా. చింపేస్తాడు.